హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పిల్లల కోసం అలసందల వడలు చేస్తున్నాను. అది కూడా ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయకుండా. ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ అయిన రెసిపీ. సో ఎప్పుడైనా మీరు ఈ విధంగా ట్రై చేయండి. తెలంగాణ సైడ్ అలసందలు అంటారు కానీ మా సైడ్ అయితే వీటిని బొబ్బర్లు అంటారు. సాయంత్రం స్నాక్స్గా తినాలనుకుంటే మార్నింగే వీటిని నానబెట్టేసుకొని మిక్సీలో వేసి బరగ్గా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న బొబ్బర్లోకి ఉల్లిపాయలు, అలాగే కారానికి సరిపడగా పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బైండింగ్ కోసం గోధుమ పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకొని వీటన్నిటిని కూడా ముద్దగా వచ్చేటట్టు కలుపుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ పడవు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని చిన్న చిన్న టిక్కీలుగా చేసి ప్యాన్లో వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని మంచి రంగు వచ్చే వరకు 2 సైడ్లు కూడా కాల్చుకోవాలి. దీంట్లో కాంబినేషన్గా గ్రీన్ చట్నీ చేశాను. దానికోసం పుదీనా అలాగే కొత్తిమీరని సమానంగా తీసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ కింద చేసుకోవాలి. దీన్ని పెరుగులో వేసి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడివేడి టిక్కీల్ని చట్నీలో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.